హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇవాళ మన ఫిట్నెస్ సిరీస్లో డే 13. వాళ్ళు సండే కాబట్టి వాళ్ళు వర్కౌట్ అయితే ఏం చేయను అనమాట. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అల్లే కొంచెం లేట్గానే లేచాను. నేను లేచేటప్పటికి ఇక్కడ మా అమ్మ టిఫిన్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పక్క సగ్గుబియ్యం, ఒక పక్క పాలు. మా ఇంట్లో సగ్గుబియ్యం ఏంటంటే రోజు తాగుతారు, నేను తాగలనే. మా ఇంట్లో వాళ్ళైతే మ్యాక్సిమం తాగుతారు. సో ఇక్కడ చూడండి, వీళ్ళ గొడవ చూడండి, వీళ్ళిద్దరు తెగ కొట్టుకుంటున్నారు. ఎంతైనా కానీ అంటే కొంచెం ఇద్దరు చిన్న ఏజే కదా. సో దట్స్ వీళ్ళు మామూలుగా కొట్టుకోవడం లేదు. ఇక్కడ వాడు కొట్టాడని ఈ పిల్ల కొట్టిందని వాడు ఇద్దరి మీద అసలు తెగ చేసుకుంటున్నారు, తెగ చెప్పుకుంటున్నారు. సో ఇంకా నేనైతే కాఫీ తాగేసాను మార్నింగ్. తర్వాత ఇక్కడ మీకు చూపిస్తాను, ఒక తాబేలు దొరికింది చిన్నది. వాడు చానుగాడ తీసుకొచ్చాడనమాట. అంత క్యూట్గా ఉందో చిన్నది, కానీ దాన్ని ఇంట్లో పెంచుకోకూడదు అంటారు. సో ఇంక నేను ఆ తర్వాత చికెన్ షాప్కి వెళ్ళాను అనమాట. సో ఆ రోజే చికెన్ తీసుకొని వచ్చాను. చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ అందరికీ చికెన్ కర్రీ తెలిసిందే. నేను ఇవాళ ఏం చేస్తున్నాను అంటే టమోటాలు, ఉల్లిపాయలు, అల్లము వీటన్నిటిని వేపించి మిక్సీ బట్టి మామూలు చికెన్ ఉడకనిచ్చి అలా చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇది చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఉంది, కావాలంటే చూసుకోండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చపాతి. నేనైతే మార్నింగ్ బ్రంచ్ చేసేసాను. సో అన్నం కూడా పెట్టుకొని తినేసాను అప్పుడే. తర్వాత ఆ రోజు సండే కాబట్టి హెయిర్కి అవిసె గింజలు నీళ్లు పెట్టుకున్నాను. అసలు ఎండ చూడండి ఎలా వస్తుందో. ఏంటో ఈ కాలం ఏంటో అసలు చాలా మారిపోయింది. ఎండ మధ్యాహ్నం అసలు బాగా వచ్చింది. సో ఇక్కడైతే వీళ్ళు చాను ఇష్ట వీళ్ళందరూ ఆడుకుంటున్నారనమాట. అసలు వీడు షోగాడు మామూలు షో చేయటం లేదు. వీడియో తీస్తుంటే కొన్నిసార్లు ఏమో వీడియో ముందరకు వచ్చిన తర్వాత నేను చెప్పమంది చవటం మానేస్తాడు. సో ఇక్కడ సండే కాబట్టి ఆ రోజు నన్ను చూసి తెలుసుకోకండి. నన్ను చూసి షాక్ అయ్యారని తెలుసు. సో ఈ మధ్య వ్లాగ్స్ అయితే ఇంకా ఫిట్నెస్ కంటెంట్ ఇవ్వలేకపోతాను, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో దట్స్ వై నెక్స్ట్ కొంచెం టైమే ఉంది. ఆ తర్వాత ఇంకా మంచి ఫిట్నెస్ కంటెంట్తో మీ ముందరికి వస్తాను. సో ఈవినింగ్ డిన్నర్ చేసేసాను అనమాట. 7:30 అలా అయింది. తినంగానే కొంచెం సేపు ఇలా తిరిగాను. సో నేనైతే ఒక చెప్పగలుగుతున్నాను, నేనైతే కొంచెం కన్సిస్టెన్సీ కొంచెం తప్పింది. ఈ వీక్ మాత్రం నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ బుక్ చదివేశాను, మీకు చెబుతున్నా. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇవాళ ఏంటి హెయిర్ స్టైల్ మారింది, కొత్తగా ఉందనుకుంటున్నారా? బాగాలేదనుకుంటున్నారా? ఎందుకంటే హెడ్ బాత్ చేశాను. సో దట్స్ వై హెయిర్ వెట్గా ఉంటుంది కదా. సో అందుకని నేనేం జడేసుకోలేదు. సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను. సో నేనైతే ఇక్కడ ఇవాళ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేనైతే ఒక న్యూస్ అయితే షేర్ చేసుకున్నాను. అంటే నా లైఫ్లో జరిగిన దాన్ని బట్టి నేను చదువుతున్నాను. సో నాకైతే నేను బిఫోర్ వ్లాగు నా ఫ్రెండ్తో చేశాను. నా ఫ్రెండ్స్ అయితే చాలా చాలా రేర్. ఎందుకు రేర్ అంటే ఒకటి చెప్పగలను, నేను చిన్నప్పటి నుంచి చాలా అంటే చాలా చబ్బీగా ఉండేదాన్ని, చాలా బొగ్గలు వేసుకొని ఉండేదాన్ని. అంటే బికాస్ ఆఫ్ అది హెరిడిటరీ. ఆ మూలాన నేను అంత లావు ఉండేదాన్ని. అంటే వాళ్ళు ఆ లావుని చూసి నన్ను చాలామంది ఎక్కిరిచ్చేవాళ్ళే, కానీ ఎవరు కూడా నేను అంత లావుగా ఉన్నానని నా పక్కన కూడా కూర్చునేవాళ్ళు కాదు. ఆ ప్రాబ్లం నేను ఎన్నాళ్ళు ఫేస్ చేశానంటే ఆల్మోస్ట్ నా స్కూలింగ్ అయిపోయేదాకా నేను సేమ్ ప్రాబ్లం ఫేస్ చేశాను. కానీ నాకు ఒక అమ్మాయి, నేను బిఫోర్ లోకల్లో పెట్టిన అమ్మాయి, ఆ అమ్మాయి ఒకటే ఆల్మోస్ట్ నా పక్కనే కూర్చునేది. ఇంకేం మాకు చాలా ఎన్ని గొడవలైనా కానీ నన్నైతే వదిలిపెట్టి ఉండేది కాదు. సో తనొక్కటే కొంచెం లాయల్గా ఉంది. ఏదో ఉన్నా కానీ చెప్పేసారు, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. నా సక్సెస్ ఫెయిల్యూర్ అంటే ఆ స్కూలింగ్ లైఫ్లో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాగా నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చింది తనొక్కటే. నువ్వు ఏదైనా చేయగలవు, హార్డ్ వర్క్ చేయి, ఏముంది, నెక్స్ట్ టైం ఇది కాకపోతే ఇంకోటి అని నన్ను కొంచెం సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. ఆల్మోస్ట్ స్కూలింగ్ అయిపోయింది. తను వేరు, నేను వేరే దారి. జస్ట్ మేము ఇప్పటికీ చాలా అనుకున్నాం కలిసే చదువుకోవాలని. సో గాడ్స్ ప్లాన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మేము కలిసి చదువుకోలేకపోయి. ఆ తర్వాత అంత మంచి అమ్మాయి, అంతగా నాతో సపోర్ట్ చేసే అమ్మాయి నా లైఫ్లోకి ఎవరు రాలేదు.
యాక్చువల్లీ చెప్పాలంటే ఫేక్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. నా దగ్గర ట్రూగా ఉండే కంటే కూడా నా నన్ను పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంట అలా అంట అని చెప్పేవాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. అంటే గర్ల్స్ జలస్ ఉంటుందని తెలుసు, మరీ ఎంత ఉంటుందని తెలియదు నాకు కూడా. సో నేను యాక్చువల్లీ ఏం చెప్పదలుచుకుంటున్నా అంటే, మీరు ఫ్రెండ్స్ లేదని నేనైతే చాలా చాలా ఏడ్చాను. చాలాళ్ళు నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాలని ఉండేది, నాకు అసలు ఎవరు లేరు అంత మంచి ఫ్రెండ్స్. సో నాకు మామూలుగా గర్ల్స్ జలస్ ఉంటుంది అని తెలిసి ఎంత ఉంటుందని నాకు నేను ఫేస్ చేసే నాకు తెలియదు. నేను డిప్లొమా చదివేటప్పుడు ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి కూడా జస్ట్ 2 years వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంది. తర్వాత తనకి నాకు కాంటాక్ట్ లేదు, అసలు ఏమీ కూడా లేదు. సో నేను చాలాసార్లు ఫీల్ అయ్యాను, పోయి నాకే ఎందుకు ఇలా జరుగుతుందని. సో తర్వాత కొంచెం కొంచెం అలవాటైంది, కొంచెం కొంచెం నేను తెలుసుకోగలిగాను. సో దేవుడు మనకి మంచిగా చేస్తాడు అని నేను నమ్మి, ఏదైనా మన మంచిగా వెళ్ళి చెడిపోయే ఫ్రెండ్స్ కంటే కూడా, అదే చెడగొట్టే ఫ్రెండ్స్ కంటే కూడా మనకు ఫ్రెండ్స్ లేకపోవటమే మంచిది అని నేను ఆలోచించి ఇట్స్ ఓకే అని వదిలేశాను. సో హోప్ మీ అందరి లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ ఎలా ఉండాలంటే, నా ఒపీనియన్ నేనైతే షేర్ చేసుకుంటున్నాను. అంటే మీరు ఎంత బాధలో ఉన్నా కానీ, ఎంత ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ, అరే నేనున్నారా నీ లైఫ్లో, నీకు ఏది కావాలన్నా కానీ నాకు కాల్ చేయి, మనం సాల్వ్ చేసుకుందాం మన ఇద్దరం కలిసి అని చెప్పాలి. నువ్వు ఏదైనా మిస్టేక్ చేసినా కానీ ఇలా చేయకురా, నువ్వు ఇలా చేస్తే ఇలా అయిపోయింది నీ లైఫ్ అని చెప్పగలిగే వాళ్ళు ఉండాలి. అది ట్రూ ఫ్రెండ్షిప్ అంటే. మామూలుగా బయటికి తీసుకెళ్ళి పార్టీలు ఇప్పించుకొని అండ్ ఆల్సో వాళ్ళ అవసరం వాళ్ళు తీసుకొని ఏదైనా చిన్నగా ఏదైనా మీరు ఏదైనా స్టార్ట్ చేసినా కానీ, అరే ముందు మాకు పార్టీ కావాలి, నీకు జాబ్ వచ్చినా కానీ శాలరీ పార్టీ కావాలి అలా అనే వాళ్ళకంటే కూడా, అరే మన ఇద్దరం సాల్వ్ చేసుకున్నా, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నీ లైఫ్లో నేనున్నాను నీకు తోడు అనే వాళ్ళే ట్రూ ఫ్రెండ్. సో అలాంటి ఫ్రెండ్స్ దొరకడం చాలా చాలా రేరు. అలాంటి వాళ్ళని దొరికితే అస్సలు వదులుకోవద్దు. మీరు కష్టంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకుంటాం. నా ఒపీనియన్ ఏంటంటే, నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మనం చాలా విషయాలు మన ఫ్యామిలీతో, ఇన్కేస్ మన పేరెంట్స్తో కూడా చెప్పుకోము. ఎందుకంటే వాళ్ళ జనరేషన్కి మన జనరేషన్కి ఒక 20 years అంటే చాలా గ్యాప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్రదర్స్ ఉన్నారనుకో, బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, వాళ్ళకి 2 to 3 years అయితే మన ఏజ్లో ఉన్నట్టు అనిపించింది. కాబట్టి వాళ్ళతో మనం కొన్ని ఫ్రీగా షేర్ చేసుకోగలం. అలా కొన్ని 10 years అలా ఉంటే, ఒక 5 to 7 years ఉంటే అప్పుడైతే మనం అంత షేర్ చేసుకోలేము. షేర్ చేసుకున్నా కానీ వాళ్ళంత పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఏమంటారేమో చాలా భయంతో మనం ఆపేస్తాము. సో అట్స్ వై ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి మన లైఫ్లో కూడా అని నా ఒపీనియన్. సో అలాంటి ఫ్రెండ్ ఉంటే మీరు ఎప్పుడు వదులుకోకండి. మిమ్మల్ని మీరుగా ఇష్టపడే వాళ్ళు ఉంటే కనుక ఎప్పుడు వదులుకోకండి, అదే మీకు చాలా ప్లస్ అవుతుంది. సో అంటే మన ఫ్రెండ్స్తో మనం చాలా షేర్ చేసుకొని చాలా ఓపెన్గా ఉంటాము, చాలా ఫ్రీగా ఉంటాం. మన ఫ్యామిలీతో ఉండే దానికంటే కూడా ఒక ట్రూ ఫ్రెండ్ అనేది ఉంటే. సో దట్స్ వై నా ఒపీనియన్ అయితే ఇది. సో అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండ్ ఆల్సో హ్యాపీ సండే. సో వ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీ అందరికీ నా వ్లాగ్స్ నచ్చుతున్నాయి అనుకుంటే, అండ్ ఆల్సో ఈ మెసేజ్ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ గైస్.